హే గాయ్స్, సో ఈరోజు అయితే బోనాలు అనమాట. సో బోనాలకి మనం అయితే మార్నింగ్ లేచేసి రెడీ అంటే ఫ్రెష్ అయినాం. మళ్ళీ బట్టలు చేంజ్ చేసుకోవాలి, ఇంట్లో పనులు ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ అయితే మామిడాకులు అవన్నీ కట్టేసి మా డాడీ మా తమ్ముడు మనం ఇందాకే పోయి వేపాకులు తీసుకొని వచ్చినాం. తర్వాత అమ్మ నూనె పోలేలు చేస్తుంది. బోనాలు చేస్తున్నాం ఈరోజు మారమ్మ తల్లికి. మేకతోడు చేస్తున్నాము. నైవేద్యం చేసి ఇప్పుడు పోయి మేకను కోసుకొని రావాలి. కోసుకొని వచ్చి మళ్ళీ ఇంటికెళ్ళి బోనాలు నూనె వేసిన కొంచెం ఫ్లట్ నూనె వేస్తే బాగా వస్తుంది. సార్ ఉల్ట మలిపి పెట్టాలి. సాగుతుంది ఉల్ట మలిపోయినా వీడికెళ్ళి సాగుతుంది. यही बेटा काम అమ్మవారికి నైవేద్యం కోసం మనమైతే నూనె పోలేలు చేస్తున్నాం. నైవేద్యం రెడీ అయినాక మొగద్దమ్మలు వచ్చినాక ఫస్ట్ నైవేద్యం అమ్మవారికి సమర్పించి మేకను తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ తయారు చేసుకొని మేకం కోసుకొని వస్తాం. తర్వాత నైవేద్యం తయారు చేసుకొని మళ్ళీ నైవేద్యం తీసుకొని మళ్ళీ అప్పుడు ఇవ్వాలి బోనంతో. నూనె పొలాలు అయితే రెడీ అయినాయి. సో నెక్స్ట్ గుడికి వెళ్ళాలి. డెకరేషన్ అయితే ఇంకా కాలే. సో నేను మా తమ్ముడు కూడా చేయడానికి అయితే పోయినాం. సో గుడి డెకరేషన్ చేయనికే డెకరేషన్ అయినాక అప్పుడు తీసుకొని రావాలి. అమ్మవారి అలంకరణ అదంతా అయిపోయినాక అప్పుడు మనం ఫస్ట్ నైవేద్యం పెట్టాలి. దాని తర్వాత మళ్ళీ మేకతో నైవేద్యం తీసుకొని రావాలి. లాస్ట్ టైం ఫుల్ జనాలు ఉండే కదా అదే టైంకి. అది నెక్స్ట్ వీక్ మనం 1 వీక్ ముందే చేస్తున్నాం.
మా డబ్బు ఎత్తి దీపాలు హారతి ఇచ్చే ముందు మనమైతే అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాము. సో నైవేద్యం సమర్పించేసి హారతి ఇచ్చేసి మనమైతే ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ కొంచెం మనలో నైవేద్యంలో అన్నీ కొంచెం మనం కూడా తీసుకొని ఇంటికి వచ్చేసేయాలి. ఇంటికి వచ్చేసి మళ్ళీ మటన్ వండుకొని మళ్ళీ నైవేద్యం అవంతా తీసుకొని మనం అందరికి పెట్టే నైవేద్యం అంతా తీసుకొని మళ్ళీ దేవతకు తీసుకొని రావాలి. అప్పుడు ఫస్ట్ దేవత పూజించినాక అందరికీ పెట్టవచ్చు. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మిగిలింది మనకి ఇస్తారు. అది మనం తీసుకొని టేస్ట్ చేసాలి, తినాలి మనం కూడా. గల్లీలో ఉన్న పిల్లలందరూ వచ్చేసారు. సో మనం ఎందుకంటే బ్యాండ్ తీసుకొని వచ్చినాం కదా, సౌండ్కి వచ్చేసారు. సండే అట్లనే, అందుకే పొరాలందరూ ఆడుకుంటారు వచ్చారు. బయట ఉన్న నాగులమ్మకు కూడా మనం అయితే ఏమంటారు నైవేద్యం పెట్టేసి అలంకరణ చేసేసి అట్లనే దీపం వెలిగించేసి మనం నెక్స్ట్ కార్యక్రమం చేసేయాలన్నమాట. మా ప్రసాద్ అన్న అమ్మవారి బొమ్మ వేస్తున్నాడు. ఉండాలా కలుపు. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలిచుండునంట. విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలిచుండునంట. నా తనువు నా తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మ పై జన్మ వరకు. నా తనువు నా తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మ పై జన్మ వరకు. నా వడలియ చలాంశ నీ పురము చేరి, నా వడలియ చలాంశ నీ పురము చేరి, నీ పాద పద్మాలు గడగాలి. నా వడలి ఉదకాంక్ష నీ వీడు చేరి, నా వడలి ఉదకాంక్ష నీ వీడు చేరి, నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి, నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవమ్మ. జై భవానీ మాతా కీ జై, భవానీ మాతా కీ జై.
ఇది ఎత్తుకోవాలిగా, అదో ఇదో దీపము అదే ఏదో ఎత్తుకోవాలి. నువ్వు ఆడ ఏది ఎత్తుకున్నావు? ఆ ఇంటికాడ ఊర్లో ఏది ఎత్తుకున్నావు? ఫస్ట్ నైవేద్యంకి హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు మనం చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి తీసుకొని పోవాలి. సో ఇక్కడ నేనైతే ఒక కొబ్బరికాయ కొట్టిన, అగరబత్తీలు పెట్టేసిన. మన అదేంటి అగ్నిదేవునికి అగరబత్తి కొట్టినట్టు అనమాట, అదే అగరబత్తి కొబ్బరికాయ కొట్టినట్టు అనమాట. మనం తీసుకొచ్చిన నైవేద్యము అమ్మవారికి సమర్పించాలి. అండ్ పెట్టి ఒక దీపం పెట్టి సమర్పించేసినాము. ఇప్పుడు మనము అయితే ఇక్కడ బయట ఉంటారు అమ్మవారు, లోపలేమో విగ్రహం ఉంటుంది, ఈ గూట్లో ఉంటారు. సో ఇప్పుడు మనం అమ్మవారికి మనం ఇంటుండి తెచ్చిన నైవేద్యము, నూనె పొలలు, అట్లనే ఇందాక అందరికీ పెట్టడానికి వండినాం కదా మేక, మటన్, ఇంకా ప్లస్ అట్లనే బగారా రైస్, ఇంకా వైట్ రైస్ అవన్నీ తీసుకొని వచ్చేసినాం. అట్లనే మనం తెచ్చిన గుమ్మడికాయని బయట గేట్ దగ్గర కొట్టాలి. గుడి బయట కొట్టేసి మనము ఆ గుమ్మడికాయని ఒకటి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొట్టేసి దాంట్లో కుంకుమ పసుపు వేసేయాలన్నమాట. కుంకుమ పసుపు అన్నీ వేసేసి మనం అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళాలి. పెట్టు బ్లాక్ వస్తుంది. అమ్మవారికి నైవేద్యము, మళ్ళీ కొబ్బరికాయ అవన్నీ కొట్టేసి, గుమ్మడికాయ అవన్నీ కొట్టేసి నైవేద్యం సమర్పించిన తర్వాత ఆశీర్వాదం తీసుకుంటున్నాం అందరం ఒకరి తర్వాత ఒకరం. ఆశీర్వాదం తీసుకున్నాక ఆ నైవేద్యాలు బోనాలలో తీసుకొని నైవేద్యాలు సమర్పించిన తర్వాత మళ్ళీ బోనాలు మనం ఇంటికి తీసుకొని వచ్చేసాలి. ఎవరు ఏది తీసుకుపోతే అదే తీసుకొని రిటర్న్ రావాలి.